Hey guys, welcome to my stories, Siri Stories. ఈరోజు మేము బేబీ మూన్కి బయలుదేరుతున్నాం. ఇప్పుడు ఐఎమ్ ఇన్ మై 25th వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. యూజువల్గా ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్స్ అంటేనే కొంచెం టఫ్గా అనిపిస్తుంది, అంతా నైట్ లేసి వెళ్ళడం అది అంతా. బట్ ఈ టైంలో ఇంకొంచెం టైరింగ్గా అనిపిస్తుంది. బట్ ట్రయింగ్ టు మేనేజ్ ఎక్కడికి వెళ్తున్నాం, ఆ తర్వాత బేబీ మూన్ది ఎంత ఫీజిబుల్, ఎంత ఈజీ ఆర్ ఎలాంటి ఎంత డిస్టెన్స్లో తీసుకోవాలి అవన్నీ నాకు కూడా ఎండ్కి తెలుస్తాయి. అంటే దాని మీద కమెంట్ చేయడానికి. సో ఎండ్ ఆఫ్ ది ట్రిప్లో నా ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకుంటాను, సో దట్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ఫ్యూ ఆఫ్ యూ అవుట్ దేర్. కానీ ఈ జర్నీ మొత్తం స్టే ట్యూన్డ్. ఇప్పుడు టైం అరౌండ్ 1:30 అవుతుంది, 1:30 ఇన్ ద నైట్. సో మాది ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి ఫ్లైట్ కాబట్టి ఇంకిప్పుడు ఇంటి నుంచి బయలుదేరి అంతా తతంగం అంతా ఉంటుంది. ఇప్పుడే మొత్తం ప్యాకింగ్ అదంతా అయిపోయింది. యాజ్ యూజువల్ మన లేట్ కమర్ బ్లాక్ అన్ఎక్స్పెక్టెడ్గా ట్విన్నింగ్. యాజ్ యూజువల్ మన లేట్ కమర్ ఏం చేస్తుంటాడు ఆల్వేస్. నాకు యాక్చువల్లీ ఇలా పైకి పట్టుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది. గైస్, మీకు ఒక అద్భుతం చూపించేనా? యాజ్ యూజువల్ కొంచెం మాకు ఫేస్ చూపిస్తారా చోటు గారు? సో ఇక్కడ లగేజ్ చూడండి. ఈ 2 రెడ్ ట్రాలీస్ చోటువి, ఈ బ్లూది మాత్రం నాది. అదొక్కటే నాది గైస్, ఇంకేం లేదు నాకు. యాక్చువల్లీ రివర్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి, అసలు రెండెందుకు పెట్టాల్సి వచ్చింది, మాకెందుకు ఒకటే ఇచ్చారు. మీకోసం రెడీ అవుదాం గైస్. ఫుల్ లేట్ చేశాడు. లేట్ చేసిండే కాకుండా హెయిర్ స్టైల్ ఎట్లుంది చెప్పు. ఇప్పుడు 6 ఫ్లైట్, 6:50 నాకు 1:30 కనే చెప్పాడు. హెయిర్ స్టైల్ ఎట్లుంది చెప్పు, డ్రెస్ ఎట్లుంది చెప్పు అని నా బుర్ర తింటున్నాడు గైస్. నైట్ 2 o'clockకి ఫ్లైట్ ఎక్కగానే పడుకునేది, దానికి హెయిర్ స్టైల్ ఎట్లుంది చెరిపేద్దామా గైస్? ఇలా 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 అని చెరిపేద్దా? ఏం నువ్వేవో ఎయిర్ హోస్టెస్ ని చెక్అవుట్ చేస్తుంటావా ఏంటి? చెకింగ్ చేస్తా. చూడండి గైస్, ఇంత అర్ధరాత్రి అయినా ఫుల్ రెడీ అయ్యి వచ్చాడు. నువ్వు కూడా రెడీ? నేను ఒక షర్టు ప్యాంట్ వేసుకొని వచ్చేసాను. హ్యాంగర్ కి తగిలిచ్చిన షర్ట్ వేసుకొచ్చేసా నేను. హే గాయ్స్, ఇప్పుడే ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాము. టైం 3:30 in the morning అవుతుంది. సో ఇక్కడ పాపం లగేజ్లు మోస్తున్న మా చోటు ఇక్కడ వ్లాగ్ చేయడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది. కనీసం నాకు హెల్ప్ కూడా చేయట్లేదు గైస్. కనీసం నాకు ఒక వీడియో తీయడానికి కూడా హెల్ప్ చేయట్లేదు. నాకు ఇవ్వట్లేదు. నేను కూడా మోస్తున్నాను ఒకటి. ఏం నాన్న ఊరికే కూర్చున్నావు? చాలా టైరింగ్ గా ఉంది. నువ్వు నాకు మిడ్ నైట్ ఫ్లైట్ ఎందుకు బుక్ చేసావు? ఏంది ఎందుకు బుక్ చేశాను? ఒకటే ఉండేది ఫ్లైట్. సో డైరెక్ట్ ఫ్లైట్ ఒకటే ఉందని చెప్పి ఇది ఒకటే చేశాడు. మిగతావన్నీ చాలా టూ మెనీ అవర్స్ ఉంటాయి కాబట్టి ఇది కొంచెం షార్ట్ అని చెప్పి తీసుకున్నాను. లేఓవరే చాలా ఎక్కువ ఉంటుంది. ఇది జస్ట్ 3 hours ఫ్లైట్. నైట్ 9 o'clock నుంచి ఇంకా నిద్ర లేదు కదా, అంతా ఇదే వస్తుంది. వేరేది ఇంకా ఎక్కువ నిద్ర ఉండదు నీకు, మొత్తం డే మొత్తం అలసిపోతావు. ఇప్పుడు వచ్చి లాంజ్ లో కూర్చొని కొంచెంసేపు రెస్ట్ తీసుకో. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై కాఫీ గైస్. ఇప్పుడే చిన్న సైజ్ ఫోటో సెషన్ అయింది గైస్. అది ఎవరికి అనుకుంటున్నారు? నేను తీస్తుంటే మనమే బాగా వస్తాం కాబట్టి మనకే పోజులు ఇస్తాడనమాట. నాకు మాత్రం అన్ని దరిద్రమైనవి తీసాడు. ఇమిగ్రేషన్ ఇప్పుడే అయిపోయింది.
We are heading to lounge. Lounge లో ఫుల్ వేస్తున్నాడు గైస్. మసాలా దోశలు, ప్లేన్ దోశలు. అక్కడ ఆమెకి దోశలు వేసేది రాకపోయినా ఆమెని పిండి పీడించి నాకు మసాలా దోశ కావాలి అని వేయించుకొని కుమ్ముతున్నాడు గైస్. నేను ఓన్లీ బటర్ మిల్క్ తీసుకున్నాను. పాపం అలసిపోయింది, మిడ్ నైట్ ఫ్లైట్ అని. సిరి లేరా అన్నా, టైం అయింది లే. లేరా లేరా లాంజ్ ఏరియాలో పడుకున్నావు. సరే రే, ఫ్లైట్కి టైం అయింది. రా 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 లే. ఇంక గైస్, బ్యాగేజ్ దగ్గర వెయిట్ చేస్తున్నాము, మా బెల్ట్ దగ్గర. ఇంకొక విషయం చెప్పాలి, మీరు ఆల్రెడీ బేబీ మూన్లో వెళ్తుంటే ఆబ్వియస్లీ యూఆర్ ప్రెగ్నెంట్ కదా. ఎక్కడ క్యూస్ ఉన్నా, అంటే సెక్యూరిటీ చెక్ దగ్గర కానీ, ఇమిగ్రేషన్ దగ్గర కానీ, వీసా ఆన్ అరైవల్ ఎక్కడైనా క్యూ ఉన్నప్పుడు యూ కెన్ జస్ట్ లెట్ దెమ్ నో దట్ యూఆర్ ప్రెగ్నెంట్. వాళ్ళు మీకు డైరెక్ట్గా ఒక ప్లేస్కి తీసుకెళ్ళిపోయి అక్కడ అలౌ చేసేస్తారనమాట. సో యూ కెన్ యూజ్ దిస్ ప్రివిలేజ్. మేము కూడా అలానే వచ్చాం, లేకపోతే ఇక్కడ చాలా చాలా పెద్ద క్యూ ఉన్నింది దిగగానే. యాక్చువల్లీ ఇది 3 hour ఫ్లైట్. ఎక్కడికి వచ్చామో చెప్పలేదు కదా. ఫస్ట్లీ వీఆర్ ఇన్ ఫూకెట్. సో ఇది 3 hour ఫ్లైట్, డైరెక్ట్ ఫ్లైట్ ఒక్కటే ఉన్నింది. అందుకే బెంగళూరు నుంచి ఒక్కటే ఉన్నింది, అందుకే ఇంత ఎర్లీ మార్నింగ్ తీసుకోవాల్సి వచ్చింది. కానీ ఎర్లీ మార్నింగ్ అయితే నేను సజెస్ట్ చేయట్లేదు, బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్. కొంచెం మధ్యాహ్నం అలా ఉంటే తీసుకోండి, బికాజ్ మీరు మంచిగా నైట్ అంతా డైరెక్ట్ ఫ్లైట్ తీసుకోండి. ఎందుకంటే మార్నింగ్ నైట్ మొత్తం మంచిగా రెస్ట్ తీసుకొని మార్నింగ్ ఫ్రెష్గా లేచి వచ్చేలాగా అలా ప్లాన్ చేసుకోండి. కానీ 3 hours కొంచెం ఐఎల్ సీట్ తీసుకుంటే బెటర్, బికాస్ మీరు లేచి మధ్యలో అటు ఇటు తిరుగుతూ ఉండొచ్చు. అండ్ మరీ లాంగ్ ఫ్లైట్స్ ఐ డోంట్ థింక్ సో ఇట్స్ ఈజీ టు హ్యాండిల్. దానికి ముందు ఏదో సమ్ 8 hours 7 hours ఫ్లైట్లో వెళ్తామని, ఇంపాసిబుల్ అవన్నీ. అసలు ఫూకెట్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాము అంటే, ఎటువంటి కంట్రీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనేది తర్వాత మాట్లాడదాం. మేము ఏమేమి ఆప్షన్స్ చూసాము, ప్లస్ ఏవేవి ఇండియా నుంచి ఫీజిబుల్ స్పెషలీ ఫర్ ప్రెగ్నెంట్ లేడీస్ అనేది తర్వాత మాట్లాడదాము రిగార్డింగ్ దిస్. మేబీ ఆఫ్టర్ గోయింగ్ టు ది రూమ్. చాలా ఆకలిగా ఉంది గైస్. Finally guys, we are in the cab. Guess what? జస్ట్ లగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి మేము 2 గంటలు వెయిట్ చేసాము. అది ఎవరి ఇంటెలిజెన్స్ అండ్ బ్రిలియన్స్ వల్ల అంటే, మిస్టర్ కాఫీ మాస్టర్ కాఫీ తాగుతున్నాడు. రాంగ్ బెల్ట్ లో కూర్చోపెట్టి, రాంగ్ బెల్ట్ కాదు, 1 మనది షిఫ్ట్ చేశారు. 1 అని చెప్పారు, కానీ మనం షిఫ్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏమి కనుక్కునేది లేదు గైస్. మనం ఊరికే అక్కడ గంటలు కూర్చొని ఉంటాము. డౌట్ వచ్చి ఏంటి ఇంతమంది ఎవరు లేరు అది ఇది అని తరిమితే అప్పుడు వెళ్ళి చూసుకొని అక్కడ నుంచి డైరెక్ట్ లగేజ్ తీసుకొస్తున్నాడు. నాకు ఏంది ఎవరు అక్కడ అనౌన్స్ చేశారు, అక్కడికి వెళ్ళా 4కి. సో అలా అన్నమాట. అలా మేము లేట్గా లగేజ్ తీసుకొని ఇప్పుడే క్యాబ్ ఎక్కాము. కొంచెం ప్రశాంతంగా ఉంది, కాఫీ తాగాము. ఎస్, వీఆర్ హెడింగ్ టు ది హోటల్. సో రావడమే ఎక్కడికి వచ్చాము చూడండి, మసాజ్, థాయ్ మసాజ్. So, when in Phuket, you cannot miss massages. సో ఇక్కడే ఒక ప్లేస్కి లంచ్కి వచ్చాము. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, దిస్ ఇస్ మై నూడిల్ సూప్ సీ ఫుడ్తో. నితేజ్ యాజ్ యూజువల్ ఆమ్లెట్ అండ్ హిస్ బియర్, నాకు కోకోనట్. సిరి ఎంజాయింగ్ హర్ సీ ఫుడ్ బౌల్. ఏమేమి ఉన్నాయి సిరి దాంట్లో? సీ ఫుడ్, there is squid,
there is prawns, ఓకే. and there is octopus. గాడ్, ఎక్కడికి వెళ్ళినా ఈ సీ ఫుడ్ బౌల్తో బ్రతికేస్తా. నాకు ఈ నూడిల్ బౌల్ ఇచ్చేస్తే సార్టెడ్. నైస్. మనదంతా ఆమ్లెట్ స్టైల్ అయిపోయింది. మనది ఆమ్లెట్, ఈమెదంతా కొంచెం హైఫై స్టఫ్. రేపు యాక్చువల్లీ ఒక చిన్న ఫోటోషూట్ ప్లాన్ చేసాము, అందుకే ఈ బీచ్లోనే ప్లాన్ చేసాము. సో ఎలా ఉంది ఏంటి అని చూడడానికి వచ్చాము. ఘోరంగా గాలి, వర్షం ఏం ఘోరంగా లేదు, బట్ ఇట్స్ డ్రిజ్లింగ్ దో. బీచ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ క్లీన్ అండ్ గ్రీన్ ఉంది. సో గైస్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చాము. ఈరోజు ఒక స్పెషల్ ఉంది, అది తర్వాత చెప్తాము. అది చెప్పొచ్చు అనుకుంటే చెప్తాము. అండ్ దాట్స్ మై ఫ్రెంచ్ టోస్ట్. చోటు యాజ్ యూజువల్ ఫ్రైడ్ రైస్ కుమ్ముతున్నాడు. సో కరెంట్లీ దిస్ ఇస్ ద బ్రేక్ఫాస్ట్. ఓకే, లేట్ అయిపోతుంది. బాయ్. హే గైస్, ఒక ప్లేస్కి వెళ్తున్నామని చెప్పాం కదా, ఇది సంథింగ్ వెరీ స్పెషల్ టు అస్. ఇది రివీల్ చేయొచ్చో లేదో అనేది నాకు తెలియదు కాబట్టి ప్రస్తుతానికి ఏం చెప్పట్లేదు. ఈరోజు కృష్ణ జన్మాష్టమి కూడా, August 16th. సో హ్యాపీ జన్మాష్టమి ఎవ్రీబడి. సో జన్మాష్టమి ఫీల్స్ అన్నమాట. కెన్ యూ సీ ఇట్? అనుకోకుండా అలా కుదిరింది. You wanna say something? Are you excited for something? Are you excited for something that we are doing today? Yes, of course. I am very excited, guys. I can't tell you. 2 days నుంచి ట్రావెల్ చేసి వచ్చాం కాబట్టి బ్యాంకాక్ హాస్పిటల్కి ఒక క్విక్ చెకప్కి వచ్చాము బిఫోర్ లీవింగ్ ఫర్ క్రాబీ. అరిగతో గోజైమాస్. ఇది డాక్టర్ క్యాబిన్ బయట వెయిట్ చేస్తున్నాము. ఆయన పేరు చూడండి, టపోన్. Our origin for the day. Guys, as usual, మేము ఇక్కడ కూడా లేటే. నువ్వు లేట్, నేనేం లేట్. 10:30కి మా అపాయింట్మెంట్ అయితే ఊపుకుంటూ 10:45 వరకు వచ్చాము. ఇప్పుడు డాక్టర్ వెళ్ళిపోయారో ఉన్నారో కూడా తెలియదు గైస్. ఎప్పుడు ఇంకా మై లైఫ్ విల్ బి దిస్ గైస్, స్టోరీ ఆఫ్ మై లైఫ్. డాక్టర్ క్యాబిన్ ఓపెన్లోనే ఉంది వెనక, ఆయన లేరు గైస్, వెళ్ళిపోయారు అనుకుంటా. ఇంకెందుకు గైస్ మనం కూడా కూర్చొని. ఇప్పుడు చెప్పు, ఇందాకేదో చెప్తూ నిన్నావు, ఎక్కడికో వెళ్ళేసి వస్తానన్నావు. ఎక్కడికి వెళ్తావు? పర్లేదు చెప్పు, ఎక్కడికి వెళ్తానన్నావు ఇందాక? గైస్ ఇందాక అక్కడెక్కడికో వెళ్తానన్నాడు. ఎందుకంటే ఒక మంచిగా ఉన్న అమ్మాయి అటు సైడ్ వెళ్ళిందంట. సో అక్కడికి వెళ్ళేసి వస్తా, కంపెనీ ఇచ్చేసి వస్తా, ఊరికి ఇక్కడ కూర్చొని ఏం వెయిట్ చేస్తా అని అంటున్నాడు గైస్. ఇస్తావా మరి? నీకు కంఫర్టబులే కదా. చూడండి, అటు సైడే చూసుకొని ఉన్నాడు, మళ్ళీ ఇటు వస్తుందా లేదా అని. ఇంత టాలెంటెడ్ ఉన్నా. స్కాన్ అంతా మంచిగా ఉందని ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు గైస్. థ్యాంక్ యూ సో మచ్. సో దిస్ ఇస్ ద హాస్పిటల్ గైస్. నితేష్తో తర్వాత బయటికి వెళ్ళాక మాట్లాడిస్తాను. ఆల్రెడీ ఆలో ఉన్నాడు. అది ఆలో ఉన్నాడా లేకపోతే అనే షాక్లో ఉన్నాడా అనేది బయటికి వెళ్ళాక మాట్లాడదాం. ప్రస్తుతానికైతే కొంచెం పాజ్లో ఉన్నాడు. సో యూ లైక్ గర్ల్ ఆర్ బాయ్? Girl, I have boy. You have boy, but But you should like boy, no? Then Yeah, two boy, but hey guys, we are on our way to the beach. చిన్న మెటర్నిటీ ఫోటోషూట్ ప్లాన్ చేసామన్నమాట. సో రెడీ అయ్యి అక్కడికి వెళ్తున్నాము.
నితేష్ వెనక మ్యాట్స్ అవన్నీ తెస్తున్నాడు. నేను ఎలాగో కొంచెం స్లోగా వాక్ చేస్తా కాబట్టి నేను ఫస్ట్ వెళ్ళిపోతున్నాను. అండ్ ఫోటోగ్రఫర్స్ ఆర్ వెయిటింగ్ దేర్ ఫర్ అస్. లెట్స్ గో. సో that's the beach. హాయ్ గాయ్స్, ఇప్పుడే ఫోటో షూట్ అయిపోయింది. అక్కడ చూడండి, చోటు మొత్తం ఎత్తిపెట్టేస్తున్నాడు. థ్యాంక్ యూ. అంతా ఎత్తిపెట్టడంలో హెల్ప్ చేస్తున్నావు కదా అందరూ. సో లోపల పెట్టేసా. వావ్, ఫోటోషూట్ చాలా మంచిగా అయింది. లైక్ హౌ వీ యాక్చువల్లీ వాంటెడ్. అన్ని షార్ట్స్ వచ్చాయి. వీ కాంట్ వెయిట్ టు సీ ద ఎడిటెడ్ పిక్చర్స్. హౌ డిడ్ యూ ఫీల్? Amazing shoot. But though I smiled or laughed less, but I think No. pictures of mine should be good. Yeah. లేదు యాక్చువల్లీ అన్నీ మోస్ట్ ఆఫ్ దెమ్ చాలా బాగా వచ్చాయి. ఎంత పేషెంట్గా తీశారు అంటే, ఒకవేళ మీరు థాయిలాండ్ వస్తుంటే, ఫుకెట్ వస్తుంటే వాళ్ళ కాంటాక్ట్ ఇస్తాను. ఎవరికన్నా కావాలంటే ప్లీజ్ డిఎం మీ. ప్లీజ్ డిఎం మీ. ఎవరికన్నా కావాలి అంటే, whenever you guys are here you can actually take. The team is awesome. అసలు ఎంత పేషెంట్గా తీశారంటే ఐ కాంట్ టెల్ యూ గైస్. మాకు ఇచ్చిన స్లాట్ 1 hour కానీ 2 hours తీశారు. వాళ్ళే ఏం మాట్లాడకుండా ఇది పెట్టండి, అది పెట్టండి, అలా చేయండి, ఇలా చేయండి అని వాళ్ళు అస్సలు కంప్లైంట్ చేయలేదు. ఇట్ వాస్ సో నైస్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్. సో మేము దిగిన హోటల్ అయితే అక్కడ బీచ్ కనిపిస్తుంది కదా మీకు డైరెక్ట్. సో దిస్ ఇస్ ద హోటల్. లోపలికి వెళ్ళాక రూమ్ చూపిస్తాను. ఫర్ నౌ దిస్ ఇస్ ద వన్. గైస్, ఇప్పుడే హోటల్లో చెక్ ఇన్ అవుతున్నాము. ఇంకా బగ్గీలో ఉన్నాము. సో చాలా హ్యూమిడ్గా ఉంది. మా ఫేసులు చూస్తే మీకు అర్థమవుతుంది. బట్ వాళ్ళకి ఇదే బెస్ట్ వెదర్. సో నిన్న కొంచెం క్లౌడీగా ఉండే, అది మాకు మంచిగా అనిపించింది. ఈ రోజు ఇలా ఉండేసరికి వాళ్ళు అంటే వాళ్ళు ట్యాన్ అవ్వాలనుకుంటారు. యు గైస్ ఆర్ లక్కీ అంటే వామ్మో. వాళ్ళు ట్యాన్ అవ్వాలనుకుంటారు, ఇలా వేడిగా ఆ బీచ్ లోకి వెళ్ళాలనుకుంటారు, అలా అంతా కదా. మేము బాగా చలిగా ఉండి బీచ్ లోకి వెళ్ళాలనుకుంటాం. నిన్న మాకు యాక్చువల్లీ బెస్ట్ వెదర్ ఫోటోషూట్. నిన్న మొన్న ఇట్ వాస్ ఫన్. ఈ రోజు లాగా నిన్న ఉండింటే ఉడికిపోతుంది, చెమటలు కారుదండి ఫోటోషూట్. సో ఈ రోజు డే అంతా ఏసీలో ఉందామని ఫిక్స్ అయ్యాము. మోస్ట్లీ ఇన్ ద ఈవినింగ్ అలా విల్ హ్యావ్ అవర్ పూల్ టైం. నో ప్రాబ్లం. సో ఈవినింగ్ అలా పూల్ టైమ్ అండ్ బీచ్కి వెళ్తాం అనమాట. చిన్న రూమ్ టూర్ చేస్తున్నాము, వచ్చేసేయండి. ద రూమ్ ఇస్ టూ బ్యూటిఫుల్ గైస్. ఎంటర్ అవ్వగానే దిస్ ఇస్ లైక్ ద వాష్ ఏరియా. మొత్తం you have the bathtub, you have the shower area and you have the toilet area. And ikkadanta as usual సారీ కొంచెం బ్రెత్లెస్ అవుతూ ఉంటాను. అవన్నీ ఏం చూపిస్తావు, ఇదంతా నార్మల్ వార్డ్రోబ్స్ విత్ లాకర్స్ బ్లా బ్లా బ్లా. కమ్ ఆన్ ఇన్. సో రోజు అలా మన బంప్ అలా కొంచెం చూసుకోవడానికి ఓ మంచి పెద్ద సైజ్ మిర్రర్ ఇచ్చారు. నేను ఇప్పుడు కొంచెం పెద్ద సైజ్ అయ్యా కాబట్టి ఈ మాత్రం ఉండాలి చూసుకోవడానికి. సో దిస్ ఈజ్ అవర్ బెడ్రూమ్. మస్తుంది. నాకైతే 3 daysకి చాలా నచ్చింది. ఐఎమ్ గోయింగ్ టు లైక్ we are going to have fun here. Come fast. ఎక్కువ బోర్ కొట్టించకుండా this is the balcony with a small plunge pool, guys.
బయటికి రాగానే బాగా సెగ కొట్టేస్తుంది. సో దిస్ ఇస్ అ స్మాల్ ప్లంజ్ పూల్ ఫర్ అవర్ సెల్స్. డైరెక్ట్గా మీకు పూల్ వ్యూ అండ్ సీ వ్యూ అన్నమాట. ఏమన్నా ఉందా? మార్నింగ్ వేకింగ్ అప్ టు దిస్ అండ్ is స్టేయింగ్ like- హియర్ ఫర్ 3 yeah. days is insane, guys. యా టేక్ కేర్. హ్యాపీగా ఇది ప్లంజ్ పూల్ ప్లస్ పూల్ అండ్ దెన్ ద సీ ఆర్ యాక్చువల్లీ చోటు కావాలనే ప్లంజ్ పూల్ బుక్ చేశాడు నా కోసం. బికాజ్ ఇక్కడైతే ప్రైవేట్గా నేను కావాలంటే ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు, స్విమ్ కూడా చేసుకోవచ్చు అని. బికాజ్ ఐ వాంటెడ్ టు గో ఫర్ స్విమ్మింగ్ అనమాట. సో హీస్ లైక్ ఓకే ఇది ప్రైవేట్గా ఉంటుంది, సో ఇన్ఫెక్షన్స్ అవి ఇవి కొంచెం అవాయిడ్ చేయొచ్చు అని ఇది చేశాడు. నువ్వు ఇక్కడ ఈదుకో, స్విమ్మింగ్ చేసుకో అని. బట్ స్టిల్ ఐ స్టిల్ గో టు దట్ పూల్. హూ విల్ లీవ్ దట్ గైస్? ఇక్కడైతే వెళ్ళాలి. యా So, దిస్ ఈస్ సో బ్యూటిఫుల్. oh my god, look at the ocean view. Oh my god, I'm very excited. Okay, this is our room tour, guys. What are we doing in Phuket for the next 3 days? Chala plans unnai. Let's go. So, hotel నుంచి ఇప్పుడే బీచ్కి వచ్చాము. ఇదంతా హోటల్ ప్రైవేట్ బీచ్. That's the hotel. సరే నువ్వు వీడు చిల్ అవ్వు, నేను ఆ వెనకాల వెళ్ళి చిల్ అవుతా. చూసారా సిరి ఫుల్గా ఇంతసేపు ఆ వేవ్స్లో ఆడుకొని ఇప్పుడు నిద్రపోతుంది. చిల్. యా బట్ అఫ్ కోర్స్ షీ నీడ్స్ రెస్ట్. తొందరగా అలసిపోతుంది కాబట్టి నార్మల్గా. Why? Hey, Amaya! That's her baby, Amaya! చికెన్ ఫ్రైడ్ రైస్. ఓకే. సో ఇప్పుడే ఫుడ్ తెచ్చారు. And seafood fried rice with the sauce on the side. ఓకే. You want open wine or no? What? Do you want to open wine as what he said? Yes. Okay. సో ఇప్పుడే ఫుడ్ వచ్చింది. యాజ్ యూజువల్గా నేను ఓన్లీ చికెన్ ఫ్రైడ్ రైస్ తింటా, చికెన్ ఆర్ ఎగ్. సో దిస్ ఈస్ చికెన్ ఫ్రైడ్ రైస్ అండ్ సిరి సీ ఫుడ్ ఫ్రైడ్ రైస్ యాజ్ యూజువల్. చాలా ఆకలేస్తుంది. అన్నీ మిక్స్ చేసి కొడుతుంది. వావ్. యా ఇట్ లుక్స్ వెరీ గుడ్. నా చికెన్ ఫ్రైడ్ రైస్ లాగా కాదు. Do not disturb. యా ఓకే పని చూసుకో. హాయ్ గాయ్స్, 7 o'clock అయింది ఈవినింగ్. ఇప్పుడే స్విమ్మింగ్కి బయలుదేరాం ఇద్దరు. ఇద్దరు మంచిగా ట్యాన్ అయ్యి మధ్య. సో బగ్గీ కోసం వెయిట్ చేస్తున్నాం. 7కి యాక్చువల్లీ క్లోజ్ అంటే 7కి యాక్చువల్లీ క్లోజ్ అంటే మేము 7కి బయలుదేరాం గైస్ స్విమ్మింగ్ పూల్కి. बात जो है उसमें बात वो यहाँ कहीं नहीं किसी में एतबार की इंतहा हो गई इंतजार की. Hey guys, good morning. It's day 3 in Phuket. So ఈరోజు ఫుకెట్ వదిలేస్తున్నాం అనమాట. నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటి అనేది చూడండి. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాము. యాజ్ యూజువల్ మా చోటు లేట్. ఇప్పుడు వెళ్ళి దన తినాలన్నమాట. నువ్వు కుక్కుకో, నేను నార్మల్గానే ఓకే బాయ్, సీ యూ పోస్ట్ బ్రేక్ఫాస్ట్. హే గాయ్స్, ఇక్కడ వేరే లెవెల్ స్ప్రెడ్ ఉందన్నమాట. ఇండియన్, థాయ్, జాపనీస్ అన్నీ. మాకు ఈరోజు పూరీస్ అండ్ ఆలూ మటర్, పోక్ సాసేజెస్ అండ్ సూషీ కూడా తెచ్చేసుకున్నాను. క్రాబ్ స్టిక్స్ సూషీ మా చోటుది, లోడెడ్ విత్ పోహా. ఆల్ మిక్స్ అన్నమాట. KFC ఫ్రైడ్ చికెన్. యా, దీని నెక్స్ట్ స్లైడ్లో మొత్తం స్ప్రెడ్ పెడతాను. ఇట్స్ హ్యూజ్. ఆమ్లెట్స్ వచ్చాయి గైస్ ఇప్పుడే. చోటు యాజ్ యూజువల్ ఒక స్పైసీ ఆమ్లెట్, ఒక మసాలా ఆమ్లెట్ తీసుకున్నాడు. KFC ఫ్రైడ్ చికెన్. నాది సన్నీ సైడ్ ఆఫ్. బ్రెడ్ టోస్ట్ ఇంకా తేవాలి.
ఫస్ట్ స్ప్రెడ్ ఫాస్ట్గా చూపించేస్తాను. ఇది మ్యాక్ అండ్ చీజ్. దిస్ ఇస్ సంథింగ్ వాట్ ఇస్ దిస్ ఇస్ బేక్డ్ బీన్స్. ఇక్కడంతా వెజ్ సెక్షన్. షాక్షుకా అంతా వెజ్, అంతా వెజ్. ఇదంతా ఆమ్లెట్ సెక్షన్, లైక్ ఎగ్స్. ఇవి సాసేజెస్, చోటుకి ఫేవరెట్ చికెన్ సాసేజెస్. ఇవి పోక్ సాసేజెస్, నా ఫేవరెట్. అండ్ దీస్ ఆర్ ద బ్రెడ్స్ యాజ్ యూజువల్. అండ్ దీస్ ఆర్ ద డిజర్ట్స్. pancakes avannమాట. Then here comes the Indian section, puri, and this is aloo matar. anta baale guys, చేయడం రాదు కదా. ఇది సాంబార్, and these are idlis, chutneys, and sushi. సో ఇదంతా జాపనీస్ సెక్షన్. అవి నూడిల్స్, రామెన్ అవన్నీ చేయిస్తారు. ఫ్రైడ్ చికెన్, again some sapam. ఇది Thai cuisine, veg, steamed rice, boiled rice, and this is some plain boiled rice. That's it guys. లేదు ఇంకా ఇక్కడ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఏమేమి ఉన్నాయి. అగైన్ యాక్చువల్లీ నేను ఫ్రూట్స్ కోసం వచ్చాను. ఇక్కడ చూడండి, ఇదంతా డోనట్ ప్లేస్, వాఫల్స్, అండ్ ఇక్కడంతా ప్యాన్ కేక్స్ చేస్తారు. ఇవన్నీ హెల్దీ స్టఫ్ గైస్. ఆరెంజెస్, అండ్ ఇదంతా హెల్దీ. కెన్ యూ సీ ద ఫ్రూట్ స్ప్రెడ్ హియర్. ఇవన్నీ ఫ్రూట్స్. వీళ్ళు స్వీట్ టామరిన్ కూడా పెట్టారు. దిస్ ఈజ్ కాఫీ అండ్ జ్యూసెస్, అండ్ అక్కడ కాఫీ. ఫైనల్గా ఫ్రూట్స్కి వచ్చాను గైస్. ఐ హ్యావ్ లిచీ, పప్పాయ, వాటర్మెలన్, డ్రాగన్ ఫ్రూట్ ఇన్ మై ప్లేట్. చోటు యాజ్ యూజువల్ అన్హెల్దీ, కాఫీ తాగుతున్నాడు. వీడి బాడీ బాక్స్ ఆఫీస్. ఎవడి బాడీ? నీదైతే కాదు. నాకు తెలుసురా, వీడి బాడీ బాక్స్ ఆఫీస్. ఒరే సిరి ఆపుతావా? నీ స్ప్రింట్ ఆఫ్ డిఫరెంట్ ప్లేట్స్. మొత్తం హెల్దీ స్టఫ్ తింటున్నా గైస్. ఇంతకు ముందుది చూసింటే మీరు షాక్ అయింటారు. ఇప్పుడు ఈ డైలాగ్ కొట్టేకి ఇందాకే మీరు చోటు చూసారు కదా, ఏందేందో తినింది. ఓ దేవుడా, అంతా ఫ్రూట్సే గైస్. ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్ జ్యూస్, ఇంకేం తినదు. సరే ఇంకా ఆపు. ఎప్పుడు తింటావు? చెక్అవుట్ టైం వస్తుంది నాన్న, ప్లీజ్. ఫాస్ట్ తిన్నాను అన్న ప్రాబ్లం. సరే చిన్న తిను, కానీ తక్కువ తిను. గైస్ బాయ్ బాయ్ ఫూకేట్ ఫర్ నౌ. మొత్తం ప్యాక్ చేసేస్తున్నాము. అసలు ఎంత కాంటెంట్ వస్తుంది ఏమీ కూడా నాకు తెలియదు గైస్, బికాజ్ నేను టయర్డ్ అయిపోతున్నా. నేను అన్నీ చూసుకోలేకపోతున్నా. చోటు యాజ్ యూజువల్ 1% కూడా నా వ్లాగింగ్లో హెల్ప్ చేయడు కాబట్టి. ఎందుకంటే వేరే పనులు చేస్తా ఉంటాయి ఇక్కడ. అర్జు నానా ఇది ఎత్తుతారు. ఇప్పుడు చూడండి గైస్ ఎట్లా కుక్కుతున్నా. నేను ఎంత నీట్ గా సర్దుకున్నా చోటు. ఇప్పుడు పర్ఫెక్ట్. నాకు ఒక గన్ ఇస్తారా? హాయ్ గైస్, ఇప్పుడే క్రాబీకి స్టార్ట్ అయ్యాము. అంటే ఆల్మోస్ట్ ఒక 40 minutes అయింది. నేను ఎక్కడైనా కొంచెం కష్టంగా సర్వైవ్ అవ్వగలను అంటే అది కొంచెం ఇలా వేడి క్లైమేట్ ఉంటే నాకు కొంచెం చాలా కష్టం అనిపిస్తుంది. సర్వైవలే కష్టం అనిపిస్తుంది. అట్లాంటిది లాస్ట్ 2 days నుంచి వేరే లెవెల్ హ్యూమిడిటీ ఉందన్నమాట ఇక్కడ. కార్లో కూడా చోటు మంచిగా, ఇప్పుడు నేను ఎక్కడ కూర్చున్నానో అక్కడ కూర్చున్నాడు. నన్ను ఈ పక్క కూర్చోబెట్టాడు గైస్. ఆ పక్క ఎంత ఎండ ఉందంటే నేను ఆల్మోస్ట్ ఇంకా నాకు కంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి.
అంత ఎండ నేను ఉండింది. రానన్నానా? నాకు తెలియదు ఇటు సైడ్ ఎండ లేదని, క్వయట్ గా కూర్చొని ఉన్నాడు. ఆ తర్వాత నేనే చెప్పి ఆ సైడ్ ఎండ పడుతుందని. ఆ తర్వాత ఇంకా నేను ఏడ్ చేస్తానేమో అని ఈ పక్క రా అంటే ఆ పక్క ఏముంది అని వచ్చి చూస్తే ఇక్కడ ఎంత చల్లగా ఉంది గైస్. అది మా చోటు. వీఆర్ ఆన్ ద వే టు క్రాబీ. ఫూకెట్ నుంచి అరౌండ్ 2.5 to 3 hours ఉంటుంది బై రోడ్. క్యాబ్లో ఉన్నాం. వీఆర్ అబౌట్ టు రీచ్ ద లొకేషన్. సో యా, సిరి కొంచెం అలసిపోయింది. మధ్యలో ఒక చోట ఆగాము. యాజ్ షీ నీడ్స్ టు వాక్ ఫర్ ఎవ్రీ 1 hour. ఐ థింక్ ఇలా ఎక్కువసేపు ఉంటే కొంచెం కాళ్ళు స్వెల్ కూడా రావచ్చు. సో యా, అట్లా స్వెల్లింగ్ రాకుండా నేను జస్ట్ ఐఎమ్ హెల్పింగ్ హర్ అవుట్. ఏం లైఫ్ చూడు, ఎంజాయ్ చేస్తుంది నాతో అన్నీ చేయించుకుంటా. బట్ యా, ఐఎమ్ గ్లాడ్ టు డూ. వీఆర్ ఇన్ దిస్ జర్నీ రైట్. ఫుల్ రాజా లైఫ్. రాజా సో ఇప్పుడే క్రాబీలో దిగాము. దిస్ ఇస్ ద హోటల్. బయట నుంచి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. వీఆర్ వెయిటింగ్ టు గో అండ్ టేక్ సమ్ రెస్ట్. బాగా వేడిలో వచ్చి చోటు కొంచెం చిల్ అవుతున్నాడు. సో దిస్ ఈస్ ది రిసార్ట్ గైస్. ఇప్పుడు మనం మన రూమ్కి వెళ్తున్నాం. వాక్ వాక్ వాక్. యూ కెన్ సీ ద బీచ్ నౌ. యా, దట్స్ ద వన్. Oh, and this is the pool. Okay. Toys over there? Yes. Down. At the corner. Okay, at the corner. And this is the big pool or that is a big pool? Okay. That is normal. ఓ అక్కడ ఇంకో పూల్ ఉందంట. అక్కడికి కూడా వెళ్దాం. హాయ్ గైస్. అండ్ రూమ్ అయితే చాలా కోజీగా, చాలా సూపర్గా ఉంది. హే గైస్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్కి బయలుదేరాము. ఏం తీయాలో నాకు అర్థం అవ్వట్లేదు. ఏదో ఒకటి కాంటెంట్ కావాలి కదా అని తీస్తూనే ఉన్నాను. బ్రేక్ఫాస్ట్ స్ప్రెడ్ చూపిస్తాను. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఏం చేస్తున్నాం అనేది వీలైతే తీస్తాను. ఈ లాస్ట్ 2 days క్రాబీలో మాత్రం ఎక్స్ట్రీమ్లీ రిలాక్సింగ్ డేస్ పెట్టుకున్నాము. ఏం పని పెట్టుకోకుండా ఓన్లీ బీచ్ దగ్గరికి వెళ్ళి చిల్ అవ్వడం, లేకపోతే పూల్ దగ్గరికి వెళ్ళి స్విమ్ చేయడం, లేకపోతే మసాజ్ చేయించుకోవడం, ఇవే గైస్. సో నెక్స్ట్ టైం చేస్తాను, చూపిస్తాను. బాయ్ గైస్. మా మార్నింగ్ స్ప్రెడ్ చూడండి. సన్నీ సైడ్ అప్స్ అండ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ సీ ఫుడ్, చికెన్ sausages, జ్యూసెస్. ఇది నా మ్యూస్లీ. చోటు యాజ్ యూజువల్ ఆమ్లెట్స్ అండ్ బ్రెడ్. సో వీఆర్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రోటీన్ గైస్. పొద్దున యాక్చువల్లీ లాస్ట్ 2 days ఇన్ క్రాబీ రెస్ట్ తీసుకోవడం, వెల్నెస్ క్లాసెస్ అటెండ్ అవ్వడం, లైక్ మెడిటేషన్, ప్రీనేటల్ మసాజెస్, ప్రీనేటల్ యోగా, ఇవన్నీ ఉన్నవి అటెండ్ అవ్వడం చేశాము. బికాజ్ ఈ ప్రెగ్నెన్సీ జర్నీ అండ్ ద జర్నీ అహెడ్ అనేది కొంచెం సింక్ ఇన్ చేసుకోవాలి అని. సో ఫోన్స్ లేదు, ఎటువంటి రికార్డ్ చేయలేదు. దట్స్ ది రీజన్. సో వీఆర్ బ్యాక్ ఇన్ క్రాబీస్ ఎయిర్పోర్ట్ నౌ. దిస్ ఇస్ ది లౌంజ్. ఇంకొంచెంసేపట్లో ఫ్లైట్ ఎక్కుతాను. Bye bye Thailand, bye bye Krabi. Bye bye baby moon. Yeah. It will be a very very memorable trip for sure. Yeah. Our first baby moon, and it's such a good experience. I can't tell you guys. So grateful. Hi guys. So last ending closure video ఏమి అంటే అదే బేబీ మూన్కి ఎటువంటి ప్లేసెస్ ఫీజిబుల్ అంటే మా ఎక్స్పీరియన్స్ ప్రకారం మ్యాక్సిమం 4 hours మించి ఫ్లైట్ టైం ఉండేలాగా చూసుకోకండి. 3 hours to 4 hours కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఏమన్నా డైరెక్ట్ ఫ్లైట్స్ తీసుకోండి. అండ్ ఇంకొకటి నైట్ టైం ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్స్ అట్లాంటివి పెట్టుకోకండి. ఇఫ్ పాసిబుల్ మార్నింగ్ లేసి బయలుదేరేలాగా పెట్టుకోండి. సో దట్ నైట్ అంతా మీకు వేస్ట్ అవ్వదు. అది ఇంకొకటి. మ్యాక్సిమం 3 to 5 days షుడ్ బి యువర్ baby moon
ట్రిప్ అనమాట. అంతకు మించి ఉండలేరు. సో 3 to 5 days పెట్టుకోండి సరిపోతుంది. అండ్ అది కూడా మంచి రిసార్ట్స్ బుక్ చేసుకోండి. మరి నువ్వు ఎందుకు 6 days పెట్టుకున్నావు? మంచి రిసార్ట్స్ బుక్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం కొంచెం ప్రీమియం రిసార్ట్స్ అయితే బెటర్, ఇట్లా 5 stars or 4 stars, బికాస్ అక్కడ అమ్యూనిటీస్ ఎక్కువ ఉంటాయి, ప్లస్ ఇమీడియట్ హెల్ప్ ఉంటుంది. ఫుడ్ లేకపోతే ఎలాంటివైనా చాలా మంచి క్వాలిటీ ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మరి చిన్న చిన్న స్టేస్ చేసుకుంటే కొంచెం కష్టం అవుతుంది కాబట్టి ఇది ఇంకొక పాయింట్. అండ్ ఎటువంటి కంట్రీస్ అంటే లైక్ ఐ సెడ్, మేము మాల్దీవ్స్ అనుకున్నాము, తర్వాత థాయిలాండ్ అనుకున్నాము, తర్వాత శ్రీలంక, అలాంటివి. సో శ్రీలంక ఆల్రెడీ మేము వెళ్ళేసి వచ్చాం కాబట్టి ఫీజిబుల్ కాదు. వై థాయిలాండ్? అదర్వైజ్ మాల్దీవ్స్ అనుకున్నాము, కానీ వీఆర్ నాట్ సో ఓన్లీ ఇంటూ బీచెస్. థాయిలాండ్ అయితే మిగతావన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మెయిన్ మాకు ఒక షూట్ ప్లాన్ చేసుకున్నాం, మెటర్నిటీ ఫోటో షూట్, అది కవర్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం మాకు హాస్పిటల్లో చెకప్కి కూడా వెళ్ళాలి అనుకున్నాము. అది మాల్దీవ్స్లో అంత ఫీజిబుల్గా లేదు. మాల్దీవ్స్లో ఈ సీ ప్లేన్స్ తీసుకోవాలి. వన్స్ మీరు ల్యాండ్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్లో అక్కడ నుంచి మళ్ళీ డిఫరెంట్ ఐలాండ్స్కి వెళ్ళాలి అంటే సీ ప్లేన్స్ తీసుకోవాలి. ప్లస్ ఒక్కోసారి యూ నెవర్ నో, మొత్తం సీతో సరౌండ్ అయి ఉంటుంది కాబట్టి సీ సిక్నెస్ కూడా రావచ్చు. అందుకు మేము ఫుకెట్ అండ్ క్రాబీ సెలెక్ట్ చేసుకున్నాము. దిస్ ఈస్ ఆర్ ఎక్స్పీరియన్స్. ఫుకెట్ అండ్ క్రాబీ ఈజీగా చేయొచ్చు, చాలా మంచిగా ఉంది. అండ్ డిస్టెన్స్ కూడా రోడ్, క్రాబీకి బై రోడ్ వచ్చాము, చాలా స్మూత్గా అంతా మంచిగా జరిగింది గైస్. మోస్ట్లీ రెస్ట్ తీసుకోవడానికే ట్రై చేయండి, ఎక్కువ బయట తిరిగేది, ఎక్కువ యాక్టివిటీస్ పెట్టుకోకండి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ బేబీ మూన్. అండ్ ఇవన్నీ చెయ్యాలి అంటే మీకు ఒక సపోర్టింగ్ పార్ట్నర్ అండ్ చాలా కేర్ తీసుకునే పార్ట్నర్ ఉండాలి గైస్, లేకపోతే ఇవేవి చేయలేము. హెల్ప్ అనేది చాలా ఇంపార్టెంట్, రైట్ ఫ్రమ్ లగేజ్ తీసుకోవడానికి, అన్నిట్లో హెల్ప్ చేయడానికి. సో ఇఫ్ యువర్ పార్ట్నర్ ఇస్ సమ్వేర్ క్లోజ్ టు చోటు, అలాంటి మంచి కేరింగ్ పార్ట్నర్ ఉంటే డెఫినెట్లీ బేబీ మూన్ ఇస్ డూయబుల్. అదర్వైజ్ యువర్ లైఫ్ గెట్స్ రియలీ హారబుల్ గైస్. సో పార్ట్నర్స్, ఇది మీరు చూస్తుంటే మీ వైఫ్ ఒకవేళ ప్రెగ్నెంట్ అయ్యి మీరు బేబీ మూన్కి తీసుకెళ్ళాలి అనుకుంటే ప్లీజ్ సపోర్ట్ దెమ్. దే నీడ్ దట్ సపోర్ట్, దే నీడ్ దట్ కేర్. అప్పుడే వాళ్ళు ఇవన్నీ కూడా చేయగలరు. సో థ్యాంక్ యూ చోటు. థ్యాంక్స్ చెప్పానని మరీ మురిసిపోతున్నట్టున్నావు. ఇప్పుడు లగేజ్ మోస్తావని చెప్పా. అందరూ చోటు లాగా ఉండండి. చోటు ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ యూ గైస్. సో ఇంకా సోది చెప్తాడు గైస్. కొంచెం డౌట్స్ అవి ఇవి ఉంటే కామెంట్స్లో నన్ను అడగండి, డైరెక్ట్గా మీకు రీచ్ అవుట్ అవుతాను. అదర్వైజ్ జస్ట్ ట్రై టు బీ చోటు. బాయ్. ఓకే, హౌ ఇస్ బేబీ మూన్? యూ లైక్డ్ ఇట్? ఎస్, awesome. థ్యాంక్స్, And very థ్యాంక్స్ relaxing అగైన్. and a good break. Looking forward for other things. అండ్ ఇంకొకటి గైస్, ఐఎల్సీ బుక్ చేసుకోండి, ఎస్పెషలీ ప్రెగ్నెంట్ ఉమెన్ కూర్చునేకి. ఎందుకంటే మధ్యలో మీరు లేసి అటు ఇటు తిరగడానికి ఈజీగా ఉంటుంది. మారం చేసి